దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు ఆగమనకాల శుభ సందేశాలకు రక్షకుడైన యేసు పవిత్ర నామములో స్వాగతం పలుకుతూ ఉన్నాను. గత ఎపిసోడ్లో క్రైస్తవ జీవిత ప్రయాణం గురించి మనం మాట్లాడుకున్నాం. ఈ ఆగమన కాలం క్రైస్తవులముగా, దేవుని బిడ్డలముగా మనం చేయాల్సిన ప్రయాణం, క్రైస్తవ జీవన విశ్వాస ప్రయాణం ఒక గమ్యం వైపు, ఒక లక్ష్యం వైపు, ఒక గురి వైపు వెళ్తూ ఉంటుంది అని మనం ధ్యానించుకున్నాం. ఈ ఆగమన కాలంలో మన గమనం దేవుని వైపు, శాశ్వతమైనటువంటి ఆ పరలోక రాజ్యం వైపు అని మనం ధ్యానించుకున్నాం. ఈ ఎపిసోడ్లో, ఈ భాగంలో యెషయా ప్రవచనాల ఆధారంగా మన గమనం, మన గమ్యం, మన నడవడిక ఎలా ఉండాలి అన్నది ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 2 నుంచి 5 వచనాల ఆధారంగా కాసేపు ధ్యానంలో గడుపుదాం. ఈ ఆగమన కాలములో మన విశ్వాస ప్రయాణం ఎలా ఉండాలి అంటే, ఎటువైపు ఉండాలి అంటే, ప్రభువు యొక్క పర్వతము వైపు మన ప్రయాణం ఉండాలి. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం చెప్తున్నట్లుగా, ప్రియ బిడ్డలారా, మీరు ప్రభువు పర్వతమునకు వెళ్ళండి అని. కీర్తనల గ్రంథం మనకు చాలా సుపరిచితమైనటువంటి అధ్యాయం 42వ కీర్తన 1వ వచనము, ప్రభువా, దప్పికగొనిన దుప్పి సెలయేటి నీటి కొరకు తప్పిస్తూ ఉన్నట్లుగా నా ఆత్మ నీ కొరకు తప్పిస్తూ ఉన్నదని. ఇదే మాటను 63వ కీర్తన 1వ వచనంలో కూడా మనం చూస్తూ ఉన్నాము. దేవా, నీవు నాకు దేవుడవు, నేను నీ కొరకు ఉబలాట పడుచున్నాను, నీ కొరకు ఆశగొని ఉన్నాను. నీళ్లు లేక ఎండి మాడియున్న నేలవలే నా ఆత్మ నీ కొరకు దప్పికగొనుచున్నది అని. కావున ప్రియమైన దేవుని బిడ్డలారా, మన తపన కూడా ఇదే ఉండాలి, ఈ మాదిరిగానే ఉండాలి. జీవితమంతా, ముఖ్యంగా ఈ ఆగమన కాలంలో ఇదే మన ధ్యాస, ఇదే మన తృష్ణ, ఇదే మన తపన, ఇదే మన దప్పిక. కావున ప్రభు పర్వతం పైకి వెళ్ళటానికి మన శక్తియుక్తులను, మన తెలివితేటలను, మన శక్తి సామర్థ్యాలను అన్నింటినీ కూడా దీనికోసమే వెచ్చించాలి, ప్రభు యొక్క ఉన్నతమైనటువంటి పర్వతం పైకి వెళ్ళడానికి. ఎందుకు మనం ప్రభువు పర్వతం పైకి వెళ్ళాలి అంటే, మున్ముందుగా వాక్యం చెబుతూ ఉంది, పర్వతములన్నిటిలో ఇదే ప్రధానమైనది అగును, కొండలన్నిటిలో ఇదే ఎత్తైనది అగును అని. దేవుని పర్వతము, ప్రియమైన దేవుని బిడ్డలారా, పర్వతాలన్నిటికంటే ప్రధానమైనది, ఎత్తైనది, ఉన్నతమైనది అని. ఇది అవునా కాదా అని పర్వతము ఎక్కే ముందే మనము నిశ్చయించుకోవాలి, ఆలోచించుకోవాలి, తీర్మానించుకోవాలి. నా దేవుని పర్వతము నేను చూస్తున్న, నేను వింటున్న మిగతా అన్ని పర్వతాల కంటే ప్రధానమైనదా, ఉన్నతమైనదా, ఎత్తైనదా, అవునా కాదా, ఎస్ ఆర్ నో తీర్మానించుకుంటేనే మనము పర్వతం పైకి వెళ్ళే సాహసం చేయగలం. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకిచ్చినటువంటి 10 ఆజ్ఞలలో మొట్టమొదటి ఆజ్ఞ ఇలా చెబుతుంది, నీ దేవుని మాత్రమే నీవు ఆరాధించాలి, పూర్ణ హృదయముతో, పూర్ణ శక్తితో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో. నీ దేవుడు తప్ప నీకు వేరే దైవము ఉండరాదు. నీ దేవుని పర్వతం తప్ప నీకు వేరే పర్వతాల మీద ధ్యాస ఉండకూడదు. ఇప్పుడు ఏ పర్వతాల గురించి మనం మాట్లాడుకుంటున్నాము? ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా ఎన్నో పర్వతాలను మనం ఎక్కుతూ ఉన్నాము, దిగుతూ ఉన్నాము, చూస్తూ ఉన్నాము, వింటూ ఉన్నాము. ఉదాహరణకు, నాకున్న ఆశ ఒక పర్వతం లాంటిదే. నా కోరికలు పర్వతాలు, నా ధనకాంక్ష, నా ఆస్తిపాస్తులు, నా పేరు ప్రతిష్టలు, నా పరువు మర్యాదలు, నా అధికారం, నా కులగోత్రాలు, ఇలా ఎన్నెన్నో పర్వతాలు మన చుట్టూ ఉన్నాయి. ఈరోజు ఆగమన కాల ప్రయాణంలో ఉన్న మనం డిసైడ్ చేసుకోవాలి, నిర్ణయించుకోవాలి,
ఈ పర్వతాలన్నిటికంటే నా దేవుని పర్వతమే ప్రధానమైనది, ఉన్నతమైనది, అత్యున్నతమైనది. దీనికి మించిన పర్వతం నా జీవితంలో వేరొకటి లేదు అని డిసైడ్ అవ్వాలి. ఇలా డిసైడ్ అయిన వాళ్ళే, ఇలా తీర్మానించుకున్న వాళ్ళే ఎంతోమంది పునీతులు. మన కంటికి కనిపిస్తున్నటువంటి హంగరీ దేశపు ఎలిజబెత్ అమ్మ నిజానికి ఒక రాణి అయినా సుసంపన్నురాలైనప్పటికీ కూడా ఆమె దేవుడి ముందు ఆమె కంటికి కనిపిస్తున్నటువంటి తన స్థిర చరాస్తులు కానీ, ఆస్తిపాస్తులు కానీ, అందచందాలు కానీ, పేరు ప్రతిష్టలు కానీ, అధికారాలు కానీ, సింహాసనాలు కానీ ఏమీ కూడా ఆ దేవుని పర్వతం ముందు ఈమెకు ఉన్నతంగా కనిపించలేదు. కాబట్టే పునీతురాలయ్యింది. పునీత సెసీలియా అమ్మగారి జీవితం మనందరికీ తెలిసిందే కదా. ఎంతో మంది ఎన్నో విధాలుగా మభ్యపెట్టినా, ప్రలోభపెట్టినా ఆ దేవునికి తన్ను తాను అంకితమైపోయింది. దేవుని పర్వతములోనే ఉండాలని ఆశపడింది. కాబట్టి తన సొంత భర్తతో పాటు, మరిదితో పాటు ఎంతో మందిని, మనలాంటి వాళ్ళను మార్చుకోగలిగింది, దేవుని వైపు తిప్పగలిగింది ఆమె. ఇలాంటి పునీతుల ఉదాహరణలు కోకొల్లలు మన జీవితంలో మనం వింటూ ఉన్నాము, చూస్తూ ఉన్నాము. ప్రియమైన సహోదరి సహోదరుడా, వాక్యం చెబుతూ ఉన్నట్లుగా దేవుని పవిత్ర పర్వతం పైకి అడుగులు వేసే ఈ ఆగమన కాలములో ఆ దేవుని పర్వతమే నీకు ప్రధానమైనదై ఉండాలి, ఎత్తైనదై ఉండాలి, ఉన్నతమైనదై ఉండాలి. ఆ దేవుని స్థానములో మరే పర్వతాన్ని, మరే భావాన్ని, మరే ఆలోచనని ఊహించుకోనైనా ఊహించుకోకూడదు. ఇక 2వ వచనం చెబుతూ ఉంది, ఇలాంటి ఉన్నతమైన పర్వతం వద్దకు సకల జాతులు ప్రవాహం వలె ప్రభు పర్వతానికి వత్తురు. సకల జాతులు, సకల దేశాలు కూడా ప్రభు పర్వతం వద్దకు రావాలి. ప్రత్యేకంగా ఈ ఆగమన కాలంలో నీ ద్వారా, నా ద్వారా, మనందరి ద్వారా ముందు మనం ఎక్కాలి ప్రభు పర్వతము. మన ద్వారా సకల జాతులు, సకల దేశాలు కూడా ప్రభు మందిరం వద్దకు రావాలి. ఏమిటి ఈ సకల జాతులు, సకల దేశాలు అంటే? నా కుటుంబం, నా శ్రేయోభిలాషులు, నా స్నేహితులు, నా బంధువర్గం అంతా, నా అని ఏదైతే అనుకుంటున్నానో వాళ్ళందరినీ కూడా నా వాక్కు క్రియల ద్వారా కానీ, నా ఆలోచన విధానం ద్వారా కానీ, నేను చేసుకునే నిర్ణయాల వలనైతేనేమి అందరినీ కూడా ప్రజల వద్దకు తెచ్చే ఒక పనిముట్టుగా నేను మారాలి. జాతులెల్లరూ కూడా దేవుని ఉన్నతమైన పర్వతం వద్దకు ఒక ప్రవాహం వలె రావాలి. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, సమరియా స్త్రీ ఒక పాపాత్మురాలైనప్పటికీ కూడా దేవుడు తన పట్ల చూపించిన ఆ కరుణకు ఊరిలోనికి పరిగెత్తుకుని వెళ్ళి ఊరందరినీ కూడా ప్రభు చెంతకు తీసుకుని వచ్చింది. ఒక ప్రవాహం వలె ఊరంతా కూడా ఆ దేవుని వద్దకు పరిగెత్తుకుని వచ్చారు. జాతులెల్లరూ ప్రభు పర్వతం వద్దకు, ప్రభు మందిరం వద్దకు రావాలి అంటే ఇదే ప్రియమైన దేవుని బిడ్డలారా. ఒక సమరియా స్త్రీని చూసి ఊరంతా కదిలి వచ్చింది ప్రభు వద్దకు. కానీ బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాము, పాత నిబంధన గ్రంథంలో మరొక స్త్రీ యెజెబెలు రాణి. ఆమె బాలుదేవతను ఆరాధించింది, బాలుదేవతనే ఆరాధించమని శాసనం చేసింది. అందుకనే తాను చెడింది కాక 10 మందిని చెడగొట్టి బాలుదేవత వైపు తెప్పింది ఆ రాణి, ఆ స్త్రీ. మన జీవితం ఎవరి పాలు? ఎటువైపు ఉన్నాం మనం? నిజదేవుడైనటువంటి ఆ దేవుని పవిత్ర పర్వతం వైపా, బాలుదేవతను ఆరాధిస్తున్న ఆ పర్వతం వైపా? ఊరందరినీ కూడా తన ద్వారా ప్రభు చెంతకు తీసుకుని వచ్చిన సమరియా స్త్రీ వలె ఉంటూ ఉన్నామా? తన వాక్కు చేతల ద్వారా, తన మాయాజాలం ద్వారా దేవుని నుండి ప్రజలందరినీ దూరం చేసే యెజెబెలు మాదిరిగా మనం పోలి ఉన్నామా? ఒక్కసారి ఆలోచిస్తూ ఉండండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇక 3వ వచనము, యెషయా గ్రంథము 2వ అధ్యాయం 3వ వచనము చెప్తుంది, మనం పవిత్ర పర్వతం వద్దకు వెళ్ళాలి, జాతులందరినీ కూడా ఆ ఆలయానికి, ఆ పర్వతానికి తీసుకుని రావాలని చెప్తున్నాము. ఎందుకు అంటే ప్రభువు పర్వతమునకు వెళ్ళి ఆయన బోధనలను ఆలకింతుము. ఎంత చక్కని మాట ప్రియమైన దేవుని బిడ్డలారా. పర్వతంపై దేవుని బోధన వినాలి మనం. చాలా చక్కగా మనం గ్రహించాలి. ఇక్కడ పర్వతం అంటే ఉత్తమమైనది, ఉన్నతమైనది, ఎత్తైనది. మన సభ్య సమాజంలో, మన కుటుంబంలో పర్వతాల లాంటి పెద్దలు ఎంతోమంది ఉన్నారు. ఉన్నతులైన వాళ్ళు,
మనకంటే వయసులోనూ అనుభవంలోనూ పెద్దలైన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇదిగో ఆ పెద్దలు కానీ, తల్లిదండ్రులు కానీ, గురువులు, ఉపాధ్యాయులు, వీరి ఉపదేశాలు మనం ఆలకించగలగాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచించండి, ఆత్మపరిశీలన చేయండి. ఎవరి మాట ఎవరూ వినలేని పరిస్థితిలో ఉన్నాం ఈరోజు మనం. ఉదాహరణకు చిన్న మాట. ఒక పిల్లవాడు పరీక్ష రాయటానికి వెళ్తూ ప్రిపేర్ అవుతూ ఉన్నాడు. తన తల్లి, బాబు హాల్ టికెట్ ఉందా? ఉందమ్మా అన్నాడు. పెన్ను పెన్సిలు పెట్టుకున్నావా? ఉందమ్మా అన్నాడు. ప్రయాణానికి ఖర్చులు ఉన్నాయా? ఉందమ్మా అన్నాడు. అమ్మ ఇంక నన్ను విసిగించుకు, నేను ప్రిపేర్ అవుతున్నాను చాలా సీరియస్గా. బాబు అని అమ్మా మాట్లాడకు, బాబు అని మళ్ళీ చెప్తుంది. అమ్మా మాట్లాడొద్దన్నానా అన్నాడు. అమ్మా ఈసారి మాట్లాడితే నా మీద ఒట్టే అని గద్దించాడు, బెదిరించాడు. తల్లి మిన్నకుండిపోయింది. పరీక్ష రాయడానికి వెళ్తే వాళ్ళు చెప్పారంట, నువ్వు చదువుకున్న వాడివి కదా, నీకు తెలియదా, పరీక్ష ఉదయమే అయిపోతే మధ్యాహ్నం ఎందుకు వచ్చావని అన్నారంట. ఇంటికి వచ్చి తలబాదుకుంటూ వచ్చాడు. అమ్మా చెప్పచ్చు కదా నువ్వైనా అంటే, బాబు 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 అని 3 సార్లు నిన్ను పిలవడానికి ప్రయత్నిస్తుంటే అమ్మా నా మీద ఒట్టే అని ఒట్టేయించుకున్నావు. ఇంకా నేను ఏం చెప్పాలి? నాకన్నీ తెలుసులే అని అన్నావు. సరే తెలుసు కదా అని అనుకున్నాను, ఇది గుర్తు చేయాలని అనుకున్నాను, కానీ నా మాట నువ్వు అలక్ష్యం చేశావు. పెద్దల మాట, తల్లి మాట విననటువంటి ఈ విద్యార్థి యొక్క భవిష్యత్తు గల్లంతైపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచిస్తూ ఉండండి. కాస్త విరామం తర్వాత మరలా ధ్యానించుకుందాం. Osa